కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయంతో దేవుని యొక్క వాక్యాన్ని మరి ఇష్టానుసారంగా మరి మార్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఏది ఏమైనా దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనది. అందులో ఉన్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకొని మనము ముందుకు వెళితే అది ఒకవేళ మన జీవితంలో మనకి ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. అలా మనం దేవుని వాక్యాన్ని అపార్థంగా మనము చూస్తున్నప్పుడు మనము కొంత దేవుణ్ణి అపార్థం చేసుకునేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము అసలు సమరయ స్త్రీని దేవుడు ఎందుకు ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడు సమరయ స్త్రీనే ఎందుకు కలుసుకోవాలనుకున్నాడు? అసలు సమరయ స్త్రీకి దేవునికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఏ ఉద్దేశంతో ఆమె దగ్గరికి వెళ్ళడం సరే బాగుంది. వెళ్ళి ఆమెకి కొన్ని ప్రశ్నలు వేయడము జరిగింది. ఏంటి ఆ ప్రశ్నలు అంటే ఆమెతో కొన్ని విషయాలు మాట్లాడడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అసలు సందర్భం ప్రాముఖ్యం. వాక్య భాగానికి సందర్భం ప్రాముఖ్యం. అక్కడ ఉన్నటువంటి చరిత్ర ఆధారంగా పాత నిబంధనలో ఉన్నటువంటి వాగ్దానాలు ఆధారం చేసుకొని మనము వాక్యాన్ని అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మనం మన ఇష్టానుసారంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేస్తే మనకు దేవుడు అర్థం కాడు, ఆయన ఉద్దేశాలు కూడా మనకి అర్థం కావని ఈరోజు మనం వాక్య భాగంలో నుంచి నేర్చుకోబోతా ఉన్నాం. అయితే ఈరోజు యోహాను శుభవార్త 4వ అధ్యాయం, యోహాను రాసినటువంటి శుభవార్త 4వ అధ్యాయం మనము ప్రారంభం నుండి 16 వచనాలు మనం చదువుకుందాం. 16 వచనాల దాకా ఉన్నటువంటి 15 వచనాల దాకా ఉన్నటువంటి సందర్భము, అలాగే 16 వచనం నుంచి మాట్లాడుతున్నటువంటి సందర్భము, ఈ రెండింటికి అసలు పొంతనే ఉండదు. ఎందుకంటే అక్కడ ఏం మాట్లాడుకుంటా వచ్చాడు, వెంటనే 16 లేదా 15 వచనం కానించి ఆయన మార్చి జరిగింది మాటలు. ఏంటి ఆ మాటని మనము గమనిస్తే అక్కడ మనం చూసేదానికి ప్రయత్నం చేద్దాం. అన్ని వచనాలు మనం చదివి అర్థం చేసుకోలేం, కొన్ని వచనాలు మనం చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగాను చేసుకుని వారికి బాప్తిస్మం ఇచ్చుతున్న సంగతి పరిశీలి విలువని ప్రభువులకు తెలిసినప్పుడు ఆయన యూదా దేశమును విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. అయితే నన్ను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు, కానీ ఆయన శిష్యులు చూచుచుండి ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన భూమి దగ్గరున్న సమరయలోని సుకారు అను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొక్క కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేరుకుంటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాడు. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని
ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాడు. ఏదైనా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును, అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఇక్కడ దాకా ఒకే విషయాన్ని మాట్లాడుకుంటూ వస్తూ, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువా? ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆయనతో చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదు. ఆ జీవజలం ఎలా నీకు దొరుకును? తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాడు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెవడో దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవునికై వానిలో ఊరెను నీటి బుగ్గగా ఉండెనని ఆయనతో చెప్పాడు. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను ఇక ఎన్నటికీ దప్పికొనకుండునట్లు చేరుకొనుటకు ఇంత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, ఇక్కడ దాకా ఏమంటా ఉంది? నీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు యేసుప్రభు. ఏ నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడంటే శరీర సంబంధమైనటువంటి నీళ్ళ గురించి ఆమె మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఏమో ఆత్మ సంబంధమైనటువంటి నీటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన నీరు తాగాలి అంటే ఖచ్చితంగా మనలో ఏముండకూడదు? పాపము ఉండకూడదు. పాపం ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి నీరు మన బాడీలో నిలవు. అందుకని యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, అమ్మా, నేను ఇచ్చే నీళ్లు నువ్వు తాగాలంటే నేనెవరో నువ్వు గ్రహించాలి. నేనెవరో నువ్వు దాన్ని గ్రహిస్తే అప్పుడు నేను ఇచ్చే నీళ్లు నీకు దప్పిక తీరుస్తాయి అనే మాట మాట్లాడుకుంటూ వచ్చాడు. దగ్గర 15వ వచనం దాకా మాట్లాడుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఆ నీళ్లు తాగాలి అంటే ఏముండకూడదు? దగ్గర పాపం ఉండకూడదు, ఆమెలో ఏముండకూడదు? కల్మషం ఉండకూడదు. అయితే ఇప్పుడు ఆ స్త్రీతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. 15వ వచనం నుంచి ఆ స్త్రీ 16వ వచనం, యేసు, నీవు వెళ్ళి నీ పెళ్లిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆయనతో చెప్పాడు. ఇక్కడ బాగా ఆలోచన చేయాలి, వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, అమ్మా, నీవు వెళ్ళి నీ పెళ్లిని ఇక్కడికి తీసుకురమ్మన్నాడు. ఏ వచనంలో? 16వ వచనంలో చెప్పాడు. ఇప్పుడు 17వ వచనంలో ఏం చెప్తుందో చూడు. ఆ స్త్రీ, నాకు పెళ్లి లేదనగా యేసు ఆమెతో నాకు పెళ్లి లేదని నీవు చెప్పిన మాట సరే, నీకు 5 పెళ్లి నుండి ఇప్పుడున్నవాడు నీ పెళ్లి కాడు, సత్యమే చెప్పితివని ఆమె అన్నది. ఇక్కడ ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడిన మాటకి సమరయ స్త్రీ చెప్పే మాటకి సంబంధము ఉందా లేదా? ఇక్కడ బాగా మనం గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, సమరయ స్త్రీతో మాట్లాడుతూ అసలు ఈ సమరయులు ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ అంతా మీకు చెప్పే ముందు కొంత మీకు అవగాహన కావాలి కాబట్టి కొంత విశ్లేషణ ఇస్తాను. యేసు ప్రభు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీకు 5 భర్తలు ఉన్నారు, 5 భర్తల్లో ఇప్పుడున్నవాడు నీవాడు కాదు
అనే మాట యేసుక్రీస్తు ప్రభు ఆమెతో చెప్పాడు. అంతే, అక్కడ కనబడింది, అంతేగా. అయితే ఇప్పుడు ఆమె వెంటనే ఏం చెప్తా ఉంది? నాకు పెళ్ళే లేదు అంటే నాకు ఏం కాలేదని, పెళ్లి కాలేదని చెప్తున్నాను. అయితే యేసు ప్రభు ఎందుకు నీకు భర్త ఉన్నారని ఆ మాట మాట్లాడాడు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కొంత చరిత్ర మనకు తెలియాలి. చరిత్ర తెలియకుండా వాక్యాన్ని మనం అపార్థం చేసుకుంటే చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. సరే, ఏంటి అంటే, మీరు ఇంతకు ముందంతా ఈ ప్రసంగాలు వినే ఉంటారు. చాలా మంది ఏం చెప్తారంటే, ఆమెకి 5 మంది భర్తలు ఉన్నారు, అందులో 5 మందికి ధర్మశాస్త్రం ప్రకారంగా ఒకరే ఉన్నారు భర్త. ఆ ఒకరి తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా అంటే ఆ భర్త విడిచిపెట్టేస్తే మరొకరిని చేసుకోవచ్చు అని ధర్మశాస్త్రం చెప్పింది అని లెక్కలుగా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అది ఎంతవరకు రైట్ అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, యేసు ప్రభు శరీర సంబంధమైనటువంటి విషయాల గురించి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మాట్లాడతాయి. మనకు అర్థమయ్యే కోణంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా పాత నిబంధనలో ఏదో ఒక మోదాగినటువంటి మాటని మాట్లాడతాడు. అయితే యేసు ప్రభు ఎందుకు, ఇక్కడ అక్కడ నేను రాశాను చూడండి, యేసు ప్రభు ఎందుకు సమరయ స్త్రీనే కలుసుకున్నాడు? ఇక అప్పుడు ఇక్కడ మనుషులే లేదా? సుఖాలు అనే ప్రాంతంలో ఇక సమరయ స్త్రీలు లేకపోతే సమరయకి సంబంధించినటువంటి స్త్రీకి ఎవరు కనపడేదా? ఎందుకు ఆమె కనపడింది? ప్రత్యేకంగా ఎందుకు ఆమెనే కలుసుకోవడానికి ప్రయత్నం చేసేది యేసు ప్రభు అనే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే, మొదటిగా మనం అర్థం చేసుకోవడానికి అసలు సమరయ అనే మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ కొంత మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను ఒక చిన్న పిక్చర్ గీసాను చూడండి. ఇశ్రాయేలు దేశము సొలొమోను మహారాజు వరకు ఏకంగానే ఉంది, ఓకేనా? ఈ 3 ప్రాంతాలు, పైన గలిలయ, మధ్యలో సమరయ, కింద భాగంలో దక్షిణ భాగంలో ఇది ఉత్తర భాగం, ఇది దక్షిణ భాగం, ఈ రెండింటికి మధ్యలో సమరయ ఉంది, ఓకేనా? అయితే ఈ భాగం అంతా కూడా ఒకే దేశం. సొలొమోను మహారాజు పరిపాలించే సమయంలో ఇశ్రాయేలు దేశం అంతా ఏకంగానే ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉంది? 120 సంవత్సరాలు ఒకేలాగా ఉంది. అప్పటికి దేశము విడిపోలేదు. 120 సంవత్సరాలు ఎందుకు పరిపాలన చేశారు ఇశ్రాయేలు రాజులు? మొదటి రాజు ఎవరు? సౌలు. అర్థమైనా? ఈయన 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తరువాత రెండవ వ్యక్తి దావీదు, ఈయన 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇక మూడవ రాజు ఎవరంటే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను. ఈ సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మొత్తం ఎంత? 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలు రాజ్యము విడిపోలేదు, బాగానే ఉంది. అయితే ఎప్పుడైతే ఈ 120 సంవత్సరాలు బాగా ఉంది, అయితే సొలొమోను ఏం చేశాడంటే, సొలొమోను తన కుమారుడైనటువంటి రెహబాము, గుర్తుపెట్టుకోనండి, సొలొమోనుకి ఒక కుమారుడు ఉన్నాడు రెహబాము. ఇతను కాలం వచ్చింది. సొలొమోను ముసలివాడైపోయిన తర్వాత సొలొమోను పోస్టులోకి రెహబాము అనే వ్యక్తి, ఈ రెహబాము అనే వ్యక్తి రాజ్య పరిపాలన చేసేదానికి వచ్చాడు. రాకముందు ఏం జరిగిందంటే, సొలొమోను ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలకి ఎక్కువగా కప్పం, మీకు అర్థం అవడానికి శిస్తు కప్పం, ఇంటి పన్ను, వీటన్నిటిని ఆ రోజుల్లో కప్పం అంటారు. పాత రోజుల్లో కప్పం పెట్టించుకునేవాళ్ళు అనేవాడు. ఇది సొలొమోను ఏం చేశాడంటే, ఆయన తిప్పలకి, ఆయనకి ఒక వాక్యానికి ఎక్కువ అవసరమైంది కాబట్టి సొలొమోను ఇశ్రాయేలు దేశం మీద
భారం పెట్టాడు. ఇది మనం మొదటి రాజుల గ్రంథము మనం అక్కడ మనం చదువుకుంటూ వెళ్తే నేను చదివిస్తాను. అక్కడ దాకా ఎక్కువ భారం పెట్టడం జరిగింది. భారం పెట్టడం జరిగిన తర్వాత సొలొమోను రాజ్య పరిపాలన అయిపోయిన తర్వాత రెహబాము ఎప్పుడైతే వచ్చిందో ఇశ్రాయేలు ప్రజలందరూ అంటే ఐగుప్తు నుంచి తిరిగి వచ్చేటప్పుడు మోషే ఇశ్రాయేలుని నిర్గమకాండంలో సంఖ్యాకాండంలో మనం చూస్తాం. దేవుడు ఇశ్రాయేలుని 50 మందికి ఒక లీడరు, 10 మందికి ఒక లీడరు, 100 మందికి ఒక లీడరు, 1000 మందికి ఒక లీడరు, ఇట్లా గుంపులుగా తయారు చేయడం జరిగింది. అందులో ప్రధానులు అంటే అందరికంటే గొప్పవారుగా అంటే ఎవరైతే ఆ గుంపులు మెయింటెనెన్స్ చేయగలరో అలా గుంపులు మెయింటెనెన్స్ చేసేవాళ్ళు పెద్దలందరూ నేరుగా రెహబాము దగ్గరికి వచ్చారు. వచ్చి అయ్యా మీ నాన్న మా మీద వేసుకొని భారాలు పెట్టాడు, నువ్వు కానీ ఆ భారాలను తగ్గిస్తే మేము నీకే సపోర్ట్ చేస్తాం. ఒకవేళ నువ్వు కానీ మాకు ఆ భారాలను తగ్గించలేదు అంటే మేము విడిపోయేదానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడం జరిగింది. ఈ చెప్పడం జరిగిన తర్వాత ఈ రెహబాము ఏమన్నాడంటే చచ్చినట్టు మా ఆయన ఏం చెప్పాడో అదే జరగాలి, మీకు ఇష్టమైతే ఉండండి, కష్టమైతే పోండి అన్నట్టుగా మాట్లాడాడు. మనం 11వ అధ్యాయంలో చూస్తాం. దీనంతా నేను చదివిస్తాను దాన్ని. సరే ముందుగా చూద్దాం, చదువుదాం. చదివి ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళాం. రాజుల మొదటి గ్రంథం చూద్దాం ఒకసారి. మనం ప్రతి దాన్ని కూడా పరిశీలన చేసుకుంటూ ఎందుకు యేసు ప్రభు సమరయ స్త్రీకి ఎందుకు సమరయ స్త్రీతో ఆ మాట మాట్లాడాడు అనే దాన్ని మీకు ప్రస్తావన చేయడానికి నేను మీకు తెలియపరుస్తా ఉన్నాను. 12వ అధ్యాయంలో రండి. 11వ అధ్యాయం 41వ వచనం కాదు చదువుకుంటున్నాం. ఒకసారి 41వ వచనాన్ని గమనిద్దాం. చూడండి 11వ అధ్యాయము 41వ వచనం. సొలొమోను చేసిన ఇతర కార్యముల గురించి, అతడు చేసినదంతటిని గురించి, అతని జ్ఞానమును గురించి, సొలొమోను కార్యముల గురించి గ్రంథమందు రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరినీ ఏలికి కాలము 40 సంవత్సరములు. అక్కడ సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమునందు సమాధి చేయబడిను. తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజు అయ్యాడు. ఎక్కడ దాకా? ఎప్పుడు దాకా? ఎప్పుడైతే సొలొమోను మరణించాడో మరణించిన వెంటనే ఇప్పుడు ఎవరికి వచ్చింది ఆ పట్టాభిషేకం, ఆ రాజ్యాన్ని ఏలేదానికి? రెహబాముకు వచ్చింది. ఈ రెహబాముకు వచ్చిన వెంటనే ఇప్పుడు పనిలో వచ్చిన కంటిన్యూషన్ చేద్దాం. చదువుతాడు. రెహబామునకు పట్టాభిషేకం చేయకు ఇశ్రాయేలీయులు షెకెమునకు రాజుగా రెహబాము షెకెమునకు పోవును. నెబాతు కుమారుడైన యెరోబాము రాజైన సొలొమోను నొద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసం చేయొచ్చు. ఇక్కడ మధ్యలో ఒక బాము వచ్చాడు, జండు బాములాగా మరొక బాము వచ్చాడు. ఇప్పుడు దాకా రెహబాము ఉన్నాడు, వెంటనే ఇంకొక బాము వచ్చాడు. ఎవరైనా? యెరోబాము. ఈ యెరోబాము ఎవరంటే సొలొమోను రాజు కాడ ఒక సైనికుడిగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి. అయితే వీడేమన్నాడంటే ఎప్పుడైతే సొలొమోను చచ్చిపోయిన వెంటనే, ఎప్పుడైతే సొలొమోను మరణించిన వెంటనే ఇప్పుడు ఈ యొక్క యెరోబాము రెహబాము వీళ్ళిద్దరూ మేము కూడా రాజు అవ్వాలి, నేను కూడా రాజు అవ్వాలనుకున్నాడు యెరోబాము. రెహబాము కుమారుడు యెరోబాము కుమారుడు కాదు, అయినప్పటికీ వీడు రాజు అవ్వాలనుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే రెహబాముకు పట్టాభిషేకం చేశాడో వెంటనే వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. మీరు అనుకుంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు సమరయ స్త్రీకి ఈ రాజ్యం వెళ్ళిపోవడానికి అసలు సంబంధం ఏంటి? దేనికి దానికి సంబంధం లేదు అని అనుకుంటున్నాను. లేదు. ఎందుకు దేవుడు సమరయ స్త్రీతో మాట్లాడడానికి వచ్చాడు అనే దానికి పాత నిబంధనలో ఉన్నటువంటి సందర్భాన్ని మీకు జోడించి మీకు అర్థమయ్యేదని చెప్తా ఉన్నాను. ఓకేనా? అయితే ఇప్పుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చూడండి, 4వ వచనం చదువు. 4వ వచనం
నీ తండ్రి బరువైన కాడి మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యము మా మీద అతడు ఉంచి బరువైన కాడిని నీవు చులకన చేసి మేము నీకు సేవ చేయము. దొరికిందా మీకు ఆ మాట? ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇశ్రాయేలులో ఉన్నటువంటి పెద్దలకు ఏం చెప్తున్నారంటే, మీ నాన్న మాకు బరువైన కాడి అంటే ఎక్కువ కప్పం కట్టించుకుంటున్నాడు, మా సంపాదన అంతే, మాకు వచ్చే సంపాదనలో మేము తినాలి, మేము మా పిల్లలు తినాలి, మేము అందరం పోషించబడాలి. పోషించబడుతూ ఇశ్రాయేలుని యాజకుడిని పోషించాలి, యాజకుడికి ప్లస్ మాకు సరిపోతుంది. మరలా నీకు ఎక్కడ కప్పం, మేము మరలా నీకు కప్పం కట్టలేదు, కప్పం కట్టాలి. ఎందుకని ఒక రాజ్య పౌరులుగా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి ఏముండాలి? ఓటకు ఉండాలి. ఓటకు ఉండాలంటే నువ్వు ఏ ప్రాంతంలో ఉంటావో, నువ్వు ఏ ప్రాంతంలో గవర్నమెంట్ కి సంబంధించినటువంటి దాన్ని ఉపయోగపడుతున్నావు అన్ని కూడా లెక్కలేస్తాను. ఆ లెక్కలేసి మనం కొంత వాళ్ళకి కప్పం కట్టాలి. అదే మనం కట్టినటువంటి శిస్తు, ఇంటి పన్ను, అర్థమైందా? ఇవన్నీ కూడా కట్టున్నాం. ఎందుకంటే మనము పలానా దేశంలో ఒక పౌరుడివి అనే దానికి మాత్రమే. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఆయన ఎప్పుడైతే రెహబాముని అడిగారో రెహబాము ఏమన్నాడు చూద్దాం, ఇంకా చూద్దాం. చూడండి, అందుకు రాజు మీరు వెళ్ళి ఇప్పుడు ఏం చెప్పాడు రాజు? ఎవరి రాజు? జాగ్రత్తగా వినాలి మీరు, అర్థమైందా? మీకు ఇంట్రడక్షన్ మాత్రమే ఈరోజు ఇస్తాను, తర్వాత ఇంకా ఇంకొక శుక్రవారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ, అవన్నీ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏం చెప్పాడంటే రాజు, అయ్యా మీరు వెళ్ళి 3 రోజుల తర్వాత రండి. ఎందుకు 3 రోజులు చెప్పాడు? 4 రోజులు చెప్పచ్చుదా అమ్మా? ఎందుకు? ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనటువంటి లోతైనటువంటి సత్యాలు. నీవు 3 రోజులు తరువాత మీరు తిరిగి నా ఎక్కడికి రండి, అప్పుడు నేను ఆలోచన చేసుకుని నా యొక్క ఆలోచన బట్టి నేను చేస్తానని ఎప్పుడైతే రెహబాము చెప్పాడో మీరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాల తర్వాత మరలా వీళ్ళు వెళ్ళారు. పక్కన వచ్చి చదువు మీరు అవన్నీ చదువుకోవాలి. వెళ్ళిన తర్వాత నా తండ్రి నీ మీద బరువైన కాడిని పెట్టిన సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేసేది. నా తండ్రి చప్పులతో మిమ్మల్ని శిక్షించెదను సరే, నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించెదను. 3వ దినమందు నా యొద్దకు రండి రాజు నిర్ణయము చేసుకున్నట్లు యెరొబాము జనులందరితో 3వ దినమున రెహబామునకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? కూడా ఇల్లు ఇశ్రాయేలీయులు రాజు దగ్గరికి సొలొమోను దగ్గర పనిచేస్తున్నటువంటి సైనికుడిని రాజుగా నియమించుకునే దానికి వెంట పెట్టుకొని తీసుకొచ్చారు. ఎవరి దగ్గరికి తీసుకొచ్చారు? ఇప్పుడు రెహబాము దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వెంటనే ఇప్పుడు రెహబాము ఏం స్పందిస్తున్నాడు చూద్దాం. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్యం పెట్టి ఎవరు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చినట్లు ఇట్లు ఆజ్ఞాపించును. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసేది కానీ నేను మీ కాడిని మరి బరువుగా పూర్తిగా చేసేదని నా తండ్రి చెబుకలతోను మిమ్మల్ని శిక్షించదు కానీ నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారం అంగీకరింపకపోయేను. ఏం జరిగిందా? సాగదా? ఎప్పుడైతే రాజు ఈ యొక్క కట్టుబాటుకి అంగీకరించబడలేదు, అంగీకరించబడతానికి మీరు అంతా చదువుకొని నేను మీకు సింపుల్గా అర్థమయ్యేదాన్ని మీకు విడిపోయిందా విడలేదా, ఎందుకు విడిపోయింది అనే సంభాషణ వస్తుందని అంతా చదివించారు. లేకపోతే నేను సింపుల్గా ఉంటే చెప్పాను, ఒక 5 నిమిషాలు కలిసి ఇచ్చేది నాకు. కానీ ఇక్కడ మీకు అది ఖచ్చితంగా మీకు అర్థం కావాలి కాబట్టి నేను చదివించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యం అంతా ఏకంగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన అంతా ఎప్పుడైతే నేను వినను, నేను చేయను, నేను చేసేది మా నాన్న ఏదైతే చెప్పాడో దానికంటే ఎక్కువ భారం మీద
పెడతాను అని ఎప్పుడైతే రెహబాము నోటుగా వచ్చేసిందో, ఇప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారంటే రెండుగా చీలిపోయారు. రాజ్యం ఏమైపోయింది? ఇక్కడ చేస్తారు చూడండి, ఇది ఇశ్రాయేలు రాజ్యం. ఈ ఇశ్రాయేలు రాజ్యము ఇలా చీలిపోయింది. ఇలా చీలిపోయిన తర్వాత యూదయ, మీకు జాగ్రత్తగా చూడండి, యూదయ అనేది రెండు గోత్రాల వారికి సంబంధించిన వారు మాత్రమే ఉంటారు. ఎవరెవరు? బెన్యామీను, లేవి, వీళ్ళిద్దరు మాత్రము యూదా దేశంలో ఉంటారు. ఎందుకని? వీళ్ళు యాజకులు, ధూపం వేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ బ్యాచ్. ఇకపోతే వీళ్ళు రెండు గోత్రాల వారు. ఇది దక్షిణ భాగానికి సంబంధించినటువంటి రాజ్యం. విడిపోయిన తర్వాత దీనికి రాజు ఎవరంటే రెహబాము. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఇకపోతే ఉత్తర రాజ్యం, ఇది 10 గోత్రాల వారు. బెన్యామీను దీంట్లో ఇక 12 గోత్రాల్లో 2 గోత్రాలు విడిపోతే 10 గోత్రాలు ఉన్నాయి. ఈ 10 గోత్రాల వారు ఇశ్రాయేలు. అర్థమైందా? ఇశ్రాయేలుగా అయిపోయింది. వీళ్ళల్లో 10 గోత్రాల వారు పక్కకు వచ్చేసారు, 2 గోత్రాల వారు పక్కకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రాజ్యము రెండైపోయింది. రెండైపోయిన తర్వాత కొంతకాలానికి ఇలాగే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలుకి ఎవరు రాజు అంటే యెరోబాము. ఇక్కడేమో రెహబాము, ఇక్కడేమో యెరోబాము. ఇద్దరు రాజులు పరిపాలన జరుగుతూ ఉంది. అయితే ఈ పరిపాలన జరుగుతూ ఉన్న సమయంలో ఇంచుమించుగా క్రీస్తు పూర్వము 722 లేకపోతే 23 మధ్యలో 722 లేక 23 సంవత్సరాలు ఏమి అంత ప్రాముఖ్యమే కాదు మనకి. ఎందుకంటే మనకు సబ్జెక్ట్ తెలియాలి కాబట్టి ఒక 2 సంవత్సరాలు పైకి పోవచ్చు, 2 సంవత్సరాలు తగ్గొచ్చు. ఇదే కరెక్ట్ డేటు అనే దానికి మాత్రం రుజువు మన దగ్గర లేదు. ఈ డేట్ కూడా ఎలా వచ్చాయి అంటే ఆ రాజ్యం ఎప్పుడు పోయింది, ఏ సంవత్సరంలో ఏ రాజ్యం ఉంది అనే దాన్ని చరిత్ర ఆధారంగా చేసుకొని ఇది పలానా తారీఖులో అయ్యవచ్చు అంతే. అంతేకాని ఇదే రోజు జరిగింది, ఇదే సంవత్సరం జరిగింది అని మాత్రం క్లారిటీ లేదు. అయితే 722వ సంవత్సరంలో ఇప్పుడు ఎలా అయిపోయింది? ఈ 3 ప్రాంతాలు మీకు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 2 ప్రాంతాలుగా విడిపోయారు. ఈ సమయం అనేది వేగప్పుడు కాక ఎప్పుడు వచ్చింది ఈ సమయం అనేది నేను చెప్పేదానికి మీకు ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు గలిలయ, యూదయ 2 కలిసి ఉన్నాయి. మధ్యలో ఈ సమయం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న మీకు వస్తుందని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ క్రీస్తు శకం 722లో అషూరీయులు ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వచ్చారు. జాగ్రత్తగా వినండి, అషూరీయులు. అర్థమైందా? ఇదే మొదటి చెర. వీళ్ళు ఎప్పుడైతే ఈ ప్రాంతానికి వచ్చారో ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా వీళ్ళు చెరకు తీసుకెళ్ళిపోయారు. చాలా మంది తీసుకెళ్ళిపోయారు. అక్కడ చాలా మంది తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాంతం ఖాళీ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఇది ఇశ్రాయేలు దేశం మొత్తం ఇదైతే ఈ మొత్తంలో సగభాగం ఇంచుమించుగా గలిలయ నుండి, యూదయ ప్రాంతం నుండి, ఇక్కడ కపెర్నహూము చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎవరు? అషూరు రాజు. అర్థమైందా? అషూరు రాజు. అషూరు రాజు ఎప్పుడైతే పట్టుకుని పోయాడో ఈ ప్రాంతం అంతా ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. ఖాళీ ఇప్పుడు అయిపోయిందో అషూరు రాజ్యంలో నుంచి ఆ ప్రాంతం, అషూరు రాజులు ఏమంటున్నటువంటి ప్రాంతం నుంచి 5 దేశాల నుంచి కొంతమందిని జనాభా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇక్కడ చూడండి, మీరు అక్కడ చూస్తే ఏం అర్థం కాదు, జాగ్రత్తగా వినండి. ఈ అషూరు ప్రాంతం నుంచి ఈ అషూరు రాజు ఏం చేశాడంటే 5 ప్రాంతాలు లేకపోతే 5 దేశాల్లో ఉన్నటువంటి ప్రజల్ని, వాళ్ళు ఉన్నాయి కదా మంచి మెయిన్ రాజ్యాలు ఉన్నాయి, మెయిన్ ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లో ఉన్నటువంటి అన్యులు, ఇక్కడ మాత్రమే దేవుని పిల్లలు, ఇక్కడ మాత్రము అన్యులు ఉన్నారు. ఈ అన్యుల్ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెట్టాడు. అర్థమైందా? ఈ ప్రాంతంలో యూదులు ఉన్నారు, ఇశ్రాయేలు ఉన్నారు, సమరయులు ఉన్నారు. ఓకేనా? వీళ్ళు ముగ్గురు మిక్స్డ్. ఇక్కడ
దీన్నే మిక్స్డ్ సంతానం అంటాము. ఓకేనా? ఈ మిక్స్డ్ సంతానం ఎందుకైందంటే ఇక్కడ గలిలీ ప్రాంతంలో యూదులు ఇశ్రాయేలు ఉన్నారు, యూదా ప్రాంతంలో యూదులు ఇశ్రాయేలు ఉన్నారు. వీళ్ళకి పెళ్లిళ్ళు చేసుకున్నాక ఇక్కడ పడాలి. దేవుడు ఎక్కడ ఏం చెప్పాడు? ధర్మశాస్త్రం ప్రకారము ఇశ్రాయేలు చేసుకోవాలి, యూదులు చేసుకోవాలి. ఎవరు కొట్టేవాడు పెళ్లి చేసుకోకూడదని దేవుడు వారికి ఇచ్చినటువంటి నియమ నిబంధనలు. ఈ రోజు కూడా క్రైస్తవ పిల్లల్ని చేసుకోవాలి, అది నియమం. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం? మేము మార్చుకుంటాం, మా భర్తల్ని మా భార్యని మార్చుకుంటాం. రాంగ్. దేవుడు కానీ అలాంటి కానీ యాక్సెప్ట్ చేయడు. ఖచ్చితంగా ఒక క్రైస్తవురాలే పెళ్లి చేసుకోవాలి. ఎందుకని? వాళ్ళకైతే దేవుని వాక్యం తెలుసు, దేవుని భయం తెలుసు, దేవుని గుణగణాలు తెలుసు, అన్ని తెలియదు. కాబట్టి వాళ్ళు చేసుకుంటే వాళ్ళని ఏడలాగా మార్చేస్తారు. మనకు ఉదాహరణకి సొలొమోను మహారాజే, మనకు సొలొమోను అంత జ్ఞానవంతుడే వెళ్ళిపోయాడు, స్త్రీ జోలికి వెళ్ళిపోయి వారపక్షంగా వెళ్ళిపోయాడు. సరే, నేను దీని దగ్గరకు వచ్చాను. ఎప్పుడు జరిగింది? అష్షూరు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన తర్వాత యూదులకి సమరయులకి, గలిలీకి, ఇశ్రాయేలుకి, సమరయులకి ఈ యొక్క ప్రాంతంలో పెళ్లిళ్ళు జరిగాయి. వీళ్ళు వాళ్ళు చేసుకుంటే పెళ్లి చేసుకుంటారు ప్రకారం దొరక చేసుకున్న తర్వాత ఈ యూదులలో కొంత గ్రూపులు ఉన్నాయి, కొన్ని తెగలు ఉన్నాయి. మీకు ఆల్రెడీ తెలుసు 3 తెగలు ఉన్నాయి. ఏంటి ఆ తెగలు చెప్పండి ఒకసారి. 3 తెగలు ఉన్నాయి. ఈ యూదుల్లో 3 రకాల ప్రజలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఒకే జాతి 3 రకాల ప్రజలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? పరిసయ్యులు, 2 సద్దూకయ్యులు, 3 పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఇంకా శాస్త్రులు ఉన్నారు. శాస్త్రులు వీళ్ళు 3 ఉన్నారు. వీళ్ళు 3 చాలా వాళ్ళు ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు. వీళ్ళు ఈ 3 గుంపులు ఈ ప్రాంతంలోనికి రాదు. ఎందుకంటే సంకర జాతీయులు, వీళ్ళు దేవుని ప్రజలు కాదు. వీళ్ళ ఉద్దేశం అదంటే. ఓకేనా? అయితే ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు చదివండి, చదవండి. 4 వచ్చు. మొదటి నుంచి చదువుకుంటాడు, 2వ వచనం చదువుకుంటాడు. యోహాను శుభవార్త 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆయన యూదా దేశం ఎక్కడి నుంచి బయలుదేరాడు చూడండి. ఆయన ఉన్నది ఈ ప్రాంతంలో ఉన్నాడు. ఆయన ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ చూడండి ఒకసారి. ఆయన ఉన్నటువంటి ప్రాంతము ఇది యూదయా దేశం. యూదయా దేశం నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు ఆయన? ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? నాయన చూడండి, యేసు ప్రభు సమరయ స్త్రీని కలుసుకోవడానికి బలమైన కారణం ఏంటో ఇప్పుడు ఇక్కడ చూస్తాను. యేసు ప్రభు ఇక్కడి నుంచి బయలుదేరి ఎలా వెళ్ళాలినా ఇలా పోవాలి. ఏ కాడికి? సమరయ ప్రదేశాన్ని సందర్శించిన తర్వాతే పోవాలి. ఇదే మార్గం ఆయనకి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 గుంపులు చెప్పాను కదా, ఈ 3 గుంపులు ఇలా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు శిక్షించబడిన వారు, వాళ్ళు సంకరజాతి వాడు. వాళ్ళతో మనకే పని? అసలు ఆ దోవే పోగొట్టుని వీళ్ళు ఏం చేశారంటే మరొక మార్గం గుండా పోయేవాళ్ళు. ఎక్కడికి? గలిలయకి. ఇప్పుడు ఇశ్రాయేలు దేశానికి గలిలయ మెయిన్. మనకు రాజధాని ఏది? మన భారతదేశానికి లేకపోతే మన రాష్ట్రానికి రాజధాని ఏది? ఢిల్లీ. ఎలాగో ఇశ్రాయేలుకి ఇది క్యాపిటల్, పెద్దది గలిలయ. ఓకేనా? ఇప్పుడు యూదాకి క్యాపిటల్ ఏంటి? యెరూషలేము. జాగ్రత్తగా ఇక్కడ యెరూషలేము. ఇప్పుడు వీళ్ళేమో యెరూషలేమే ఎందుకు పోవాలి, గలిలయకే ఎందుకు పోవాలి అంటే యెరూషలేములో ఏముంది? దేవాలయం ఉంది. దేవాలయంలో వెళ్ళి చేయాలి. వీళ్ళకేమో యెరూషలేములో దేవాలయం ఉంది, వీళ్ళకేమో ఇశ్రాయేలుకేమో గలిలయ ప్రాంతంలో దేవాలయం ఉంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళకి దేవాలయం కావాలా? ఇక్కడ కూడా యూదులు ప్లస్ సమరయులు కలిసి జీవిస్తున్నారు కదా. మరి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి దేవాలయం ఎక్కడ ఉంది? వీళ్ళు
వీళ్ళ పోయినా రాలేదు, ఇక్కడ పోయినా రాలేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే గిరీజియం అనే కొండ ప్రాంతంలోకి వెళ్ళి ఇక్కడ వాళ్ళు ఆరాధన చేసుకునేవారు. ఎవరు? సమరయులు. బాగా ఆలోచన అర్థమైపోతుంది. నేను ఆపేస్తాను, ఈ ఒక్క నిమిషం చెప్పేసి ఆపేస్తాను. యూదులకేమో యెరూషలేము క్యాపిటల్, అంటే యెరూషలేము కదది. వీళ్ళు యెరూషలేముకి వచ్చి దేవుడిని ఆరాధించుకునేవాడు. ఇక్కడ దేవాలయం ఉంది, ఎందుకని ఇక్కడ సులభంగా కట్టినటువంటి మందిరం ఉంది. ఈ మందిరంలో ఆరాధించేవారు. వీళ్ళేమో ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి వీళ్ళు గలిలయలో పెద్ద మందిరం ఉంది, గలిలయ ప్రాంతంలో వీళ్ళు ఆరాధించుకునేవాడు. మధ్యలో వీళ్ళకి ఏం లేదు, మందిరం లేదు. వీళ్ళు మందిరం లేకపోగా గెరీసియం అనే ఒక పెద్ద కొండ మీద వీళ్ళు ఈ ప్రాంతానికి వచ్చారు కదా. ఇక్కడ మళ్ళీ ఒక సందర్భం జరిగింది, చెప్తాను. ఈ సందర్భం చెప్పేసి నేను మానేస్తాను. ఇక్కడ నుంచి ఎన్ని దేశాల నుంచి వచ్చారు? 5 దేశాల నుంచి వచ్చారని చెప్పాను కదా. అషూరు రాజు 5 ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో నిలిపాడు. యెరూషలేము ఇశ్రాయేలు దేశం ప్రాంతంలో. ఇక్కడి నుంచి ఈ 5 దేశాల వారు 5 రకాల దేవతల్ని దేవుడు తీసుకొచ్చారు. అర్థమైందా? ఈ 5 రకాల దేవుళ్ళను దేవతలను తీసుకొచ్చి ఈ సమరయ ప్రాంతంలో పెట్టేశారు. ఈ సమరయ ప్రాంతంలో యేసుక్రీస్తు లేకపోతే తండ్రి అయిన దేవుడు ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారం వీళ్ళు ఆరాధన జరపట్లేదు. అర్థమైందా? దేవుడు చెప్పిన నియమాలు నిబంధనలన్నీ మర్చిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలు, ఇక్కడ 5 మంది ఉన్నారు, వీళ్ళు 10 మంది ఉన్నారు. యూదులు మర్చిపోయారు, ఇశ్రాయేలు మర్చిపోయారు. ఈ సమరయంతో కలిసిపోయి వీళ్ళు ఏం చేశారంటే 5 రకాల దేవతల్ని పూజించడం ప్రారంభించారు. ఏ ప్రాంతం వాళ్ళు? సమరయ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి దేవుని ప్రజలు. ఇప్పుడు దాన్ని మాకు చదివించేసి నేను ముందుకు వెళ్తాను. ఈ 5 ఎక్కడి నుంచి దేవతలు అనేది మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథం ఈ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేశాను. 17వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం కాడి నుంచి మనం కొన్ని వచనాలు మనం గమనించుకుంటూ వెళ్దాం. చూద్దాం ఒకసారి. నేను త్వరగా ముగిస్తాను. దీని వివరణ అయితే ఇవ్వను, కానీ దీన్ని ముగింపు చేసి నేను మరుసటి రోజు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. 24వ వచనం. అషూరు రాజు బబులోను, కుత్రా, హవ్వా, హమాతు, పెర్వాయిము అను దేశముల నుండి జనులను రప్పించి, చూసారా ఏమేం చేశారు? ఇక్కడ ఎన్ని ప్రాంతాలు చెప్పాను నేను ఇక్కడ అవలోకనం చేయండి ఒకసారి. అషూరు రాజు బబులోను, ఇది మొదటి దేశం. ఇక్కడి నుంచి కొంతమంది తీసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి దేవత ఎవరు? బబులోను రాజుకి దేవత. బబులోను ప్రాంతంలో దేవతలు ఎవరిని ఆరాధిస్తున్నారు? మనం అసలు నెబుకద్నెజరు రాజు ఉన్నటువంటి సందర్భంలో ఏ దేవతను ఆరాధిస్తున్నారు? బబులోనీయులు బయలుని కదా, బయలును ఆరాధిస్తున్నారు. బయలు అంటే వాళ్ళకి భర్త అని అర్థం. ఓకేనా? అది హిబ్రూ పదం. సరే, అక్కడ బయలు అనే దేవతని ఆరాధిస్తారు. ఎవరు? బబులోని. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బబులోని ఏ దేవతను తీసుకొచ్చారు? బయలు తీసుకొచ్చారు. కూత అని ఒక దేశం ఉంది, అక్కడి నుంచి ఇంకొక ఆమె తీసుకొచ్చారు. 2 ఇప్పుడు 2 అయినాయి. హవ్వా ఇది 3వది. హమాతు ఇది 4వది. 5 దేశాల నుంచి 5 రకాల దేవతల్ని దేవుడిని వీళ్ళు తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారు? చూడండి, ఎక్కడ పెట్టారు? అదే చెప్పాడు కదా. అషూరు రాజు ఈ 5 దేశాల నుండి జనులను రప్పించి ఇశ్రాయేలుకి మారుగా షోమ్రోను పట్టణంలో వచ్చారు కనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణంలో కాపురం చేసిరి. చాలు. మీకు ఇంకా నేను వచ్చే వారం దాన్ని పూర్తిగా చదువుకొస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమైన ప్రయత్నం చేపిస్తాను. ఇక్కడ ఏం జరిగింది?
ఎందుకు సమరయ స్త్రీనే కలుసుకున్నాడు అనే ప్రశ్నకి చాలా ఉద్దేశం ఉంది. ఆయన కలుసుకోవడానికి చాలా ఉద్దేశం ఉంది. చాలా మంది రకరకాలుగా దీన్ని బోధిస్తా ఉన్నారు. ఏంటి అంత 5 మంది భక్తులు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చారు అంత 5 మంది భక్తులు, అసలు నాకు పెళ్ళే కాదని చెప్తుంటావి. యేసు ప్రభువు అంటున్నాడు నీకు 5 మంది భక్తులు ఉన్నారని. యాభై చెప్తుందంటే నాకు అసలు అర్థలేదయ్యా బాబు అని ఆమె చెప్తుంది. మరి ఈ దగ్గర ఉన్నటువంటి మాట్లాడేటువంటి సేవకులు కానీ విశ్వాసులు కానీ తెలిసినటువంటి వారు కానీ ఏమంటున్నారంటే అంత 5 మంది భక్తులు ఉన్నారు, వేరు లేరు. మీరు తప్పుగా వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఎక్కడ 5 మంది తీసుకొచ్చారు కదా, 5 దేశాల నుంచి 5 మంది దేవతలు తీసుకొచ్చారు. ఈ దేవతని మనం ఒకసారి దాంట్లో అక్కడే మనం ఒకసారి ఒక వచనాన్ని చూద్దాం. ఒకసారి మొదటి రాజుల గ్రంథం చూద్దాం. నేను 12వ అధ్యాయం ఒకసారి అక్కడ భక్త అనే మాట ఉంటుంది. నేను ఇందాక కోట్ చేసిన దాన్ని ఏ భాగంలోనే ఉంటుంది చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 13వ అధ్యాయం ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఒకసారి బయలు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి భర్త అనే భావన వాళ్ళకి వస్తుంది. అది నేను రాసినట్టు లేదు. ఒకసారి చూద్దాం. ఒకసారి హోషేయ గ్రంథం హోషేయ గ్రంథంలో ఈ మాట ఉంటుంది మనకి. ఒకసారి చూడండి హోషేయ గ్రంథం చూడండి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం చూడండి. నాకు దొరికింది చూడండి. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం కాదు నాయన 2వ అధ్యాయం 16 వచ్చిన ఒకసారి గమనించండి. నేను తర్వాత రేపు మీకు దీని గురించి ఇంకా వివరించేదానికి ప్రయత్నం చేస్తాను. అది ఇచ్చట నుండి నా మాట విను నీవు బయలు అనే అక్కడ ఉంటుంది. 1 అనే ఫుట్ నోట్ ఉంది. అక్కడ ఫుట్ నోట్ ఏముందో చూడండి ఒకసారి. భర్త అని ఉంది కింద ఫుట్ నోట్లో. భర్త అని ఉంది. అర్థమైందా? బయలు అంటే అర్థం ఏంటంటే భర్త అని అర్థం. అర్థమైందా? దేవుడు అనే పదానికి వచ్చే పదం ఇశ్రాయేలుకి ఇది ప్రాముఖ్యమైనటువంటి పదం, గుర్తుపెట్టుకోనండి. అర్థమైందా? ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణగా ఒక మాట చెప్తాను. అబ్రహాముని శారా ఏం పిలిచింది? నా యజమానుడు అని పిలిచింది. యజమానుడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ మన రాష్ట్రం మాట్లాడుకుందాం, భర్త. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? ఇప్పుడు హోషేయ గ్రంథంలో ఇక్కడ నేను భర్తగా అన్నాడు. ఇక్కడ ఓకేనా? ఇక్కడ నేను భర్తగా ఉంటాను నీకు దేవుడు నిబంధన చేశాడు. ఏమని? ఇదిగో ఇక్కడ సరే మరొక వారం అవుతుంది. దీన్ని ఎక్కడ చెప్పినప్పుడు 5 దేవతలు తీసుకొచ్చారు. ఈ 5 దేవతలు ఈ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి, దేవుని ప్రజలకి, ఓకేనా, వీళ్ళందరికీ భర్తగా అయ్యాడు. అంతవరకే మీకు అర్థమైంది. ఇంతతో ఈ భాగాన్ని గురించి మరొక వారం ఎలా భర్త అయ్యాడు, అసలు భర్త అంటే అర్థం ఏంటి, ఆ భర్తని యేసు ప్రభు ఎందుకు సమరయ స్త్రీకి అంటగట్టాడు అనే విషయాలు, కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాం. అర్థమైందా? సమరయ స్త్రీతో ఎందుకు యేసు ప్రభు వారు అలా మాట్లాడారు అనేది